సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అర్ధరాత్రి వాట్సాప్ లో స్టేటస్, మనశ్శాంతి దేవుని సన్నిధి అంటూ స్టేటస్. 1 గంటకు ఒకటి, మరో 20 నిమిషాల్లో మరొకటి. కట్ చేస్తే తెల్లారి శవమై కనిపించాడు. సగం కాలిపోయి చనిపోయి ఉన్నాడు. విశాఖలో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి తీవ్ర కలకలం రేపుతోంది. రాత్రి 1 గంట 2 గంటల వరకు బాగానే ఉన్న వ్యక్తి తెల్లారేసరికి చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. ఎండాడ రోడ్లో సగం కాలిన మృతదేహాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఆరిలోవకు చెందిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా కుటుంబంతో దూరంగా ఉంటున్నాడు సుబ్రహ్మణ్యం. గతంలోనూ పలుమార్లు ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తెలిసిందే. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడి బంధువులను పిలిపించి విచారించారు పోలీసులు. మొబైల్ ఫోన్ వెరిఫై చేసిన పోలీసులకు గతంలోనూ ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్టుగా ఆధారాలు లభించాయి. దీంతో పాటు మనశ్శాంతి దేవుని సన్నిధి అంటూ వాట్సాప్ స్టేటస్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఘటన జరగక ముందు ఈ స్టేటస్ పెట్టుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనికి మనస్తాపానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామన్నారు. ఒంటరితనం అనారోగ్యానికి దారితీస్తోంది. డిప్రెషన్, ఆందోళన, మానసిక వ్యాధులకు కారణమవుతోంది. అంతేకాదు, మనిషి ఆలోచనను మార్చేసి ఆత్మహత్య వైపు కూడా అడుగులు పడేలా చేస్తోంది. ఇప్పుడు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోవడానికి కూడా కారణం అదే. కుటుంబ కలహాలతో వారికి దూరంగా సుబ్రహ్మణ్యం ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే జీవితం విరక్తొచ్చింది. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇప్పటికే పలుమార్లు ఆత్మహత్యయత్నం చేసి బతికాడు. కానీ ఈసారి ఎలాగైనా చనిపోవాలని భావించాడు. అర్ధరాత్రి స్టేటస్లు పెట్టాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కొత్త న్యూ రోడ్ లో ఎండాడ టు టీటీడీకి వెళ్ళే రోడ్ ఇక్కడ దగ్గర దుర్గాబాయి దేశ్ముఖ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్కి ఇక్కడ ఈ కొత్త రోడ్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక కాలిపోయినటువంటి బాడీ ఉందని చెప్పేసి దాని మీద ఇమీడియట్గా మనం అందరూ రష్ అవటం. దీంట్లో సీన్లో మనం పరిశీలన బట్టి తెలిసిన విషయాలు, ఇతను మూసుగంటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి, ఇతని వయసు సుమారు 43 సంవత్సరాలుగాను. ఒక మన ఈ బ్రదర్ ప్రకాష్ గారిని పాస్టర్గా పనిచేస్తున్నారు. వారి బ్రదర్ అన్నట్టుగా మనకి సమాచారం తెలిసింది. అదేవిధంగా ఈ నేర స్థలాన్ని అన్నీ కూడా గమనించిన తర్వాత చూస్తే ఇతను ఒక ట్యాక్సీ నడుపుకుంటూ ఉన్నాడు. 12 సంవత్సరాల కింద వివాహం జరిగింది. భార్యకి ఇద్దరికి కొంచెం డిస్టర్బెన్స్ రావడంతో 3 years బ్యాక్ వైఫ్ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నారు లీగల్గానే అని వాళ్ళు చెప్పిన సమాచారం. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారంగా అది ఒక కొడుకున్నాడు. కొడుకు కూడా తల్లి దగ్గరే ఉంటున్నాడు. తల్లి కూడా కువైట్లో ఎక్కడో ఉన్నదని అన్నారు. అది క్లారిటీ ఇంకా రాలేదు. మరి ఇతను గతం నుంచి కూడా 2-3 సందర్భాల్లో ఇతను ఒకసారి గతంలో చెయ్యి కోసుకోవటం, రిస్ట్ దగ్గర కోసుకోవటం ఒక సందర్భం కూడా ఆయన యొక్క సెల్ ఫోన్ చూసిన తర్వాత ఆ సెల్ ఫోన్ కూడా వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వచ్చిన తర్వాత ఆ పిన్ చూసి ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని చూస్తే గమనిస్తే అందులో మనకి ఆ హ్యాండ్ రిస్ట్ దగ్గర కోసుకున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో ఒకటి మన 8వ తారీఖున. అదేవిధంగా ఈ రోజున చూసుకుంటే కనుక మిడ్నైట్ 1:15 ఒకటి, 1:20 ఒకటి యెహోవా గురించి 2 స్లోగన్లు పెట్టాడు. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలగాలంటే యెహోవా జ్ఞానం సన్నిధి అవసరం అన్నట్టుగా ఆ రకమైనటువంటి 2 పెట్టుకుని ఆ రెండింటిని కూడా ప్రొఫైల్ దాంట్లో ఈ స్టేటస్ కింద పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అది అన్ని కోణాల్లోనూ ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు ఏంటనేది దాన్ని పునఃపరిశీలన చేస్తారు. ఆ కేసుని ప్రత్యేకించి ఇన్స్పెక్టర్ ఆర్లవ గారు దర్యాప్తు జరిపిస్తున్నారు.